హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పపాయ అండ్ ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పపాయ ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవటం వల్ల మన స్కిన్ ఎప్పుడు కూడా గ్లోయింగ్గా ఉంటుందండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా పపాయ తీసుకొని, బాగా పండి ఉన్న పపాయ తీసుకోండి. తీసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత జ్యూస్ తీసుకోండి. ఈ విధంగా జ్యూస్ తీసుకున్న తర్వాత దీనిలోనికి ముల్తానీ మట్టి యాడ్ చేసుకోవాలి. నేను ఒక 4 టేబుల్ స్పూన్ అయితే జ్యూస్ తీసుకున్నాను. ఎందుకంటే మనం ముల్తానీ మట్టి 1 టేబుల్ స్పూన్కి పపాయ జ్యూస్ 4 టేబుల్ స్పూన్ అయితే కావాలి. ఎందుకంటే ఈజీగా గట్టిగా అయిపోతుంది ముల్తానీ మట్టి, కాబట్టి మనం ఎక్కువగానే తీసుకోవాలి జ్యూస్. 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి రెండు కాంబినేషన్లో అయితే కనుక మన స్కిన్ గ్లోయింగ్గా కనిపిస్తుందండి అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ డేకి. అంతేకాకుండా మన ఫేస్ మీద ఉన్న ఎలాంటి ఫేషియల్ హెయిర్నైనా కానీ, మన ఫేస్ మీద కానీ, అప్పర్ లిప్ మీద కానీ, చిన్ మీద కానీ చిన్నవి బేబీ హెయిర్ ఉంటాయి కదా, అవి చక్కగా రిమూవ్ చేస్తుంది. మన స్కిన్ని ఎప్పుడు కూడా గ్లోయింగ్గా ఉంచడానికి ఈ ఫేస్ ప్యాక్ యూజ్ అవుతుంది. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి మిల్క్ తీసుకోండి. పాలు పచ్చివైనా పర్లేదండి, లేకపోతే కాచి చల్లార్చిన పాలైనా తీసుకోండి. మిల్క్ అయితే తీసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. డ్రై స్కిన్ వాళ్ళకైనా కానీ, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకైనా కానీ, ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా కానీ చక్కగా యూజ్ చేస్తుంది. డ్రై స్కిన్ వాళ్ళైతే కనుక ఇంకా బాగా యూజ్ చేస్తుందండి. మిల్క్ యాడ్ చేశాను. అంతేకాకుండా దీనిలోనికి పపాయ జ్యూస్ యాడ్ చేశాను కాబట్టి మన స్కిన్ని డ్రై అవ్వనీయకుండా చేస్తుంది. ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే కనుక మన స్కిన్ మీద ఉన్న ఆయిల్నెస్ని ఈజీగా రిమూవ్ చేస్తుంది. ఎవరైనా ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత శనగపిండి యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూను బేసను యాడ్ చేసుకొని ఇవి 4 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి కొంచెం అలోవెరా జెల్ యాడ్ చేసుకోండి, లేదా టర్మరిక్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత లేదా నార్మల్గానైనా మనం ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి అప్లై చేసుకోండి. బాత్ చేసే ముందు 2 అవర్స్ ముందు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ ఉంచిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోండి, లేదా ఒక 20 మినిట్స్ అయినా ఉంచుకోండి. మనకి ప్రాబ్లం ఏముండదండి. అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒక 20 మినిట్స్ తర్వాత వాటర్తో క్లీన్ చేయండి. వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత బాత్ చేసేటప్పుడు మాత్రం సోప్ యూజ్ చేయకండి. మార్నింగ్ టైమే అప్లై చేసుకోవాలి. ఎవరైనా ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే. ముందుగా ఫేస్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. ఫస్ట్ టైం అప్లై చేసుకున్న తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్గా మళ్ళీ ఇంకొకసారి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత 10 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ ఉంచండి. ఉంచిన తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసేయండి. ఇదే విధంగా వీక్లీ 2 టైమ్స్ అప్లై చేసుకోండి. టైం ఉంటే కనుక రోజు డైలీ అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా చేయటం వల్ల మన స్కిన్ ఎప్పుడు కూడా ఫెయిర్నెస్గా, గ్లోయింగ్గా కనిపించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఫేస్కి అప్లై చేసిన తర్వాత కూడా మన స్కిన్ చాలా కూలింగ్గా, ఫ్రెష్గా ఉంచడానికి మనకి ఫేస్ ప్యాక్ యూజ్ అవుతుందండి. పింపుల్స్ని కూడా తగ్గిస్తుంది. స్కిన్ మీద ఉన్న ఆయిల్నెస్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా అయితే కనుక మనం ఫేస్ ప్యాక్ని యూజ్ చేసుకోవాలి.